పాకిస్తాన్ లో వారి కార్యకలాపాలకు చెక్కు పెట్టేటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా నిజంగానే ద్వంద్వ వైఖరి లాగా ప్రవర్తిస్తా ఉంది కొన్ని దేశాలతో ఒక దేశంలో. ఇదంతా పక్కన పెడితే మరొకటి కీలకమైనటువంటి అంశం, గతంలో ఇదే అమెరికా WTC టవర్స్ రూపంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. వందల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఆ సమయంలో జరిగింది. WTF వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించినటువంటి WTC టవర్స్ సంబంధించినటువంటి అంశంలో. కాబట్టి అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది వారి కార్యకలాపాలకు సంబంధించి. గతంలో మనం చూసాం WTCకి సంబంధించినటువంటి ఘటనల్లో వెతికి జల్లెడపట్టి ప్రపంచం మొత్తాన్ని జల్లెడపట్టి చివరికి అబోటాబాద్ లో బిన్ లాడెన్ ని మట్టుబెట్టినటువంటి ఘటన. తర్వాత ప్రపంచానికి ఒక తెలియజెప్పే ప్రయత్నం, అప్పటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంటున్నామని చెప్తూనే అమెరికా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగా ఉగ్రవాద సంస్థలను గుర్తిస్తా ఉంది. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయకుండా ఉండేలాగా, తర్వాత ఆ దేశాలపైన ఒత్తిడి తెచ్చేలాగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థగా గుర్తించేటువంటి కారణం. మొత్తానికైతే ఈ నిర్ణయం కాస్త పాకిస్తాన్ కి ఒక చెప్పపెట్టు లాంటిది. పాకిస్తాన్ ఆర్మీనే వారందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఘటన. మన పహల్గామ్ ఘటనలో కూడా వారిని బార్డర్ దాటించింది, వారికి ఆయుధాలను ఇచ్చింది, వారికి రూట్ మ్యాప్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీయే, పాకిస్తాన్ ప్రభుత్వమే. అది బహిర్గతమైంది చాలా స్పష్టంగా. సో ఇప్పుడు అమెరికా కూడా గుర్తించడంతో దాని లష్కరే తోబాకి సంబంధించినటువంటి మూల సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరో రూపమే అనేటువంటిది రెసిస్టెంట్ ఫ్రంట్ ని గుర్తించడంతో ఉగ్రవాద సంస్థగా కాస్త ఫ్యూచర్ లో దానిపైన కఠిన నిర్ణయాలు, కఠిన చర్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక నాకు తెలిసి పాకిస్తాన్ షాక్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ విషయంలో మరి ఏం చేయబోతోంది? చాలా విషయాల్లో ట్రంప్తో లాబింగ్ చేసుకుంటుంది పాకిస్తాన్, మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. పహల్గామ్ దాడికి సంబంధించి భారత్ మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తమైంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించినటువంటి భయం మరొకసారి పెళ్లిబిగిందనే చెప్పాలి. భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాయి. కాకపోతే ట్రంప్ ఇప్పుడు ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఓ పక్క పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని చెప్తూ, మరోవైపు పాకిస్తాన్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని చెప్తున్న తరుణంలో ట్రంప్ మరి పాకిస్తాన్ను నష్టపరిచే విధంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా చర్చ వస్తుంది. ఆసిఫ్ మునీర్తో మంచి రిలేషన్ ఉంది. ఒక రకంగా ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్లో రాజకీయ అక్కడ ఉన్నటువంటి ప్రధాని పక్కకు నెట్టేసి ఆయన కూర్చోవాలని చెప్పి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇక పూర్తిగా చలమణి అవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో, అక్కడ అధికారాన్ని చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో ఇలా చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాలి. మరి నెక్స్ట్ ఏమన్నా ఫర్దర్గా లాబింగ్ ఉండబోతుందా అనేది. ఏదేమైనప్పటికీ భారత్ మీద ఇంత దారుణమైన అటాక్స్ చేసినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ విషయంలో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. భారత్ చాలా రోజుల నుంచి ఈ విషయంలో కొంత ఒత్తిడి తెస్తూనే ఉంది ప్రపంచ దేశాల మీద. ఖచ్చితంగా ఎలాగైతే గతంలో లష్కరే తోయిబాని గుర్తించారు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా, నిషేధిత సంస్థగా గుర్తించారు, అలాగే ది రెసిస్టెంట్ ఫ్రంట్ విషయంలో కూడా చేయాలి అని చెప్పేసి భారత్ ఒత్తిడి తెస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనే చెప్పుకోవాలి. ఇక నుంచి ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి మెంబర్స్ విషయంలో భారత్ కూడా మరింత వేగంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. భారత్ ఖచ్చితంగా ఇప్పుడు కొంత ఆలోచించడానికి ముఖ్యంగా కాశ్మీర్లో ఉండి ది రెసిస్టెంట్ ఫ్రంట్ కోసం పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకుల విషయంలో భారత్ ఇమీడియట్గా యాక్ట్ చేయడానికి కొంచెం కష్టమైన పరిస్థితి. అంటే మానవ హక్కుల విషయం అని, లేదంటే రాజకీయాలకు సంబంధించి కొన్ని లొసుగులు చూపించుకుంటూ ఇటు కాశ్మీర్లో ఇష్టారీతిని వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది నాయకుల మీద, ఇప్పుడు నాయకుల గొంతు మీద ఖచ్చితంగా భారత్ కత్తి పెట్టినట్లు అవుతుంది ఈ ఘటన తర్వాత. ఇప్పుడు ఈ లెటర్ తర్వాత ఖచ్చితంగా భారత్ వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అసలు ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అనేది మనందరికీ తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక కొత్త ఉగ్రవాద సంస్థ అక్కడ ఉద్భవించింది. మేము కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే సంస్థ మాది, మేము ప్రజల హక్కుల కోసం పోరాడుతాం, ప్రభుత్వాల మీద పోరాడుతాం, ఇక్కడ నష్టపోతున్నటువంటి ప్రజలు, బాధిత ప్రజల పక్షాన మేము ఉంటాం అంటూ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటూ పేరు పెట్టుకున్నారు. మేము
ఉగ్రవాదులం కాదు, మేము స్వతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళం అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ప్రజల హక్కుల కోసం, ప్రజల స్వతంత్రం కోసం మేము పోరాడుతున్నాం, కాశ్మీర్ కోసం మేము పోరాడుతున్నాం అంటూ చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2019 అక్టోబర్లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థకు షేక్ సాదిక్ గుల్ సుప్రీం కమాండర్గా ఉన్నారు. చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా సభ్యులతో తొలుత ఈ టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఏర్పడింది. అంటే హిజ్బుల్ ముజాహిద్దీన్లోని కొంతమంది, లష్కరే తోయిబాలోని కొంతమంది సపరేట్ అయ్యి ఈ లష్కరే తోయిబాను ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజకీయ ముసుగు వేసుకొని ఉండాలి, ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లుగా పైకి కనపడాలి, కానీ చేసే పనేమో టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ప్రపంచం ముందు, ముఖ్యంగా కాశ్మీర్ ప్రజల ముందు మేము మీకోసమే పోరాడుతున్నాం, మీ రైట్స్ కోసం, మీ ప్రాణాల కోసం పోరాడుతున్నాం అని చెప్తూ భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని బూచిగా చూపించి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి వారిని అక్కడ ఉపయోగించుకునే కార్యక్రమంలో భాగంగా, అంటే లష్కరే తోయిబా ఏదైనా యాక్టివిటీ చేస్తే అది ఉగ్రవాద కార్యకలాపంగా అవుతుంది. అలాగే ఇప్పుడు హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీ జరిగినా, ఆ నాయకులు కనపడ్డా అది ఒక ఉగ్రవాద కార్యకలాపంగానే అందరూ గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద కార్యకలాపాలే చేయాలి, ఉగ్రవాదులు చేసే పనులే చేయాలి, కానీ చూడ్డానికి మాత్రం రాజకీయంగా కనిపించాలి, చూడ్డానికి మాత్రం ప్రజల కోసం పాటుపడుతున్నట్లుగా కనిపించాలి అని పెట్టిన ఒక సంస్థగా ఇది ఉంది, ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది. మేము ప్రజల్ని రక్షిస్తామని చెప్తున్నారు. సైన్యం మీద దాడులకు పురిగొల్పినటువంటి సందర్భాలు అనేకం మనం చూసాం. గతంలో రాళ్లతో సైన్యం మీద దాడి చేయడం, కత్తులతో దాడి చేసి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి సైన్యం మీదకి గుంపులుగా ప్రజలను అటాక్ చేయడానికి పంపించినటువంటి సందర్భాలు గతంలో చూసాం. ఏంటి అంటే మేము కాశ్మీర్ని కాపాడుతున్నాం అన్నారు. ముఖ్యంగా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కాశ్మీర్లో చాలా యాక్టివ్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. అందులోనూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంకా యాక్టివ్ అయింది. అప్పుడప్పుడే మొదలవుతున్నటువంటి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా విస్తరించాయి. ఇక మీరు ఈ ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు, వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తామంటూ ఒక రాజకీయ సంస్థ ముద్రతో, రాజకీయ సంస్థ యొక్క రూపంతో ఇది బయటకు వచ్చి తీవ్రమైనటువంటి కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడాన్ని మనం చూసాం. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అనేటువంటి లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉంది ది రెసిస్టెంట్ ఫ్రంట్ను కేంద్రం హోంశాఖ గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023లో గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకోవడం, ముఖ్యంగా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ చేసే కార్యకలాపాలు మనం చూస్తున్నాం. ఎవరైతే ఫినాన్షియల్గా సఫర్ అవుతున్నారో, ఎవరైతే బాగా బ్రేక్ డౌన్ అయి ఉన్నటువంటి యువత ఉన్నారో, లేదంటే ఎవరైతే ప్యాషనెట్గా, చాలామందికి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నా లేదంటే ఆర్మ్స్ అన్నా కానీ చాలా ప్యాషన్ ఉంటుంది, గన్స్ ఇలాంటి విషయాల్లో. అలాగే కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి, అంటే బాధ్యత లేకుండా తిరుగుతున్నటువంటి యువత కానీ, లేదంటే బ్రేక్ డౌన్ అయిపోయి, అంటే జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళు, ప్రేమలో విఫలమైన వాళ్ళు, లేదంటే ఇంకేదైనా పేరెంట్స్ లేక అనాథలుగా పెరుగుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జీవితంలో బాగా సఫర్ అవుతూ లోలో ఉన్న వాళ్ళకి మేము మీకు సపోర్ట్ ఇస్తాం అంటూ వాళ్ళకి ఆశ చూపించి, వాళ్ళకి డబ్బు ఆశ చూపిస్తారు. లేదంటే కొన్ని సందర్భాల్లో చాలామంది ఈ రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి యువతులు ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఇక్కడ యువకులకి వలవేసి, చాలామంది గతంలో సైనికులకి సంబంధించి కూడా మనం ఇలాంటి వార్తలు చూసాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో సైనికులతో చాట్ చేసి వాళ్ళని లోబర్చుకొని భారతదేశం యొక్క కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాళ్ళు తెలుసుకొని టెర్రరిస్టులకు అందించేటువంటి సందర్భం. అంటే ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీసే. సోషల్ మీడియాని చాలా యాక్టివ్గా యూజ్ చేసుకుంటారు, డబ్బు ఆశ చూపిస్తారు, లేదంటే పూర్తిగా బ్రేక్ డౌన్ అయి ఉన్నటువంటి యువతకు నీ జీవితానికి నేను ఒక మార్గం చూపిస్తాను అని చెప్తారు. ముఖ్యంగా అంటే పేరెంట్స్ లేక ఆర్ఫన్స్గా ఉన్న వాళ్ళు, ఆర్ఫన్స్గా పెరిగి సమాజం మీద కొంత కోపం ఉన్న వాళ్ళకో, లేదంటే నిరుత్సాహం ఉన్న వాళ్ళు కానీ, లేదంటే చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయో, లేదంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్, ఇలా రకరకాలుగా బ్రేక్ డౌన్ అయి ఉన్న వాళ్ళకి నీ జీవితానికి నేను చూపిస్తాను మార్గం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఈ సంస్థలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాను చాలా యాక్టివ్గా ఉపయోగించుకోవడం అనేది మనకు తెలిసిందే. గతంలో కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాను చాలా ఉపయోగించుకున్నాయి. కానీ ముఖ్యంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంది. పెద్ద ఎత్తున చేరికలు భారతదేశ వ్యాప్తంగా మనం చూసాం. గోదావరి జిల్లాల్లో, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో
టెర్రరిస్ట్ మూలాలు కనిపిస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు, అక్కడి నుంచి బాంబులు తయారు చేసి మేము పేల్చేస్తామని చెప్తున్న వాళ్ళు మనం చూసాం. ఇంత అంటే మారుమూల ప్రాంతాలకు కూడా డీప్ లెవెల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మనం చూస్తున్నాం. ఈ ఎక్కడ చూసినా సరే ఈ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయంటే ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం వల్లనే చాలామంది యువకుల్ని ప్రేరేపించడం, సంస్థల్లో జాయిన్ చేసుకోవడం. గతంలో లాగా ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినంత మాత్రాన ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఎక్కడో అటాక్ చేయడం ఇలా లేదు ఇప్పుడు పరిస్థితి. పందా మార్చుకున్నారు పూర్తిగా. సోషల్ మీడియాలో వారిని అట్రాక్ట్ చేసి బాగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి అన్ని రకాలుగా అప్పుడు వాళ్ళ కోసం పని చేసుకునేలా, అంటే మిగతా వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసే విధంగా అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న ప్లాన్స్ చేసినప్పుడు వాటిలో చిన్న చిన్న టాస్క్లు వాళ్ళకి అప్పగించడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఏదైనా అటాక్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ కోసం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవసరానికి ఇలా రకరకాలుగా ప్రజల మధ్యలోనే స్లీపర్ సెల్స్ లాగా ఉంటూ సాధారణంగా మీ చుట్టూ నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనలాగానే అన్న తమ్ముడు అంటూ మనతోనే కలిసిపోతారు. కానీ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నటువంటి నరరూప రాక్షసులని, ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళని. కడపలో చూసాం ఉగ్రవాద ఆనవాళ్ళు గతంలో, ఇటు గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ఆనవాళ్ళు చూసాం, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ఆనవాళ్ళు కనిపించడానికి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, అలాగే ఈ తమ పరిధుల్ని పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఓవరాల్గా వీటన్నిటికీ కొంత అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ఇది కొంత మంచి ఫ్రీడమ్ అనే చెప్పుకోవాలి. ఇక ముందు ఇలాంటి విషయాల్లో భారత్ ఏదైనా యాక్టివిటీస్ చేయాల్సి వస్తే ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, పాకిస్తాన్ క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు, లేదంటే ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశంలోనే ఉంటూ భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సూడో సెక్యులర్స్ కొంతమంది అలాంటి ముసుగులు వేసుకొని ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళకో, లేదంటే సంఘ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇక నుంచి భారత సైన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇది అమెరికా ప్రకటన అయినప్పటికీ కూడా భారత్ సక్సెస్గానే ఖచ్చితంగా చూడాలి. ప్రపంచ దేశాలను కన్విన్స్ చేయగలిగింది భారత్. ఇది ఉగ్రవాద సంస్థ, ఇది భారతదేశాన్ని నష్టపరుస్తోంది, ఇలాగే వదిలేస్తే ప్రపంచ దేశాలకు కూడా నష్టమే ఇది అని ప్రపంచ దేశాలని కన్విన్స్ చేయడంలో భారత్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఇది భారత్ యొక్క విజయంగా చూడాలి. మున్ముందు ఇలాంటి పరిణామాలు ఈ ఉగ్రవాద సంస్థలకు ఒక చీకటి రోజులుగా మారబోతున్నాయి, చీకటి రోజులు రాబోతున్నాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాలి. ఈ అంశంపై మీరు కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి? దీనివల్ల భారత్కు ఎలా కలిసి రాబోతోంది, మున్ముందు భారత వైఖరి ఎలా ఉండాల్సిన అవసరం ఉంది టీఆర్ఎఫ్ విషయంలో అనే అంశాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.